హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ విశ్వంలో అనంతమైన సంపదను మీ వైపుకు తీసుకురావాలంటే ఇది ఒక్కటే మార్గం. కానీ ఒక నిజం తెలుసా? చాలామంది జీవితంలో డబ్బు రావడానికి రాకపోవడానికి కారణం అదృష్టం కాదు, అలాగని వాటి పరిస్థితులు కూడా కాదు. వాళ్ళకి మనీ ఎనర్జీని ఎలా యాక్టివేట్ చేయాలో తెలియకపోవడమే. మన చుట్టూ సంపద ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుందండి, కానీ మన ఆలోచనల్లో ఉన్న బ్లాక్స్ వల్ల ఆ సంపద మన దగ్గరికి చేరడం ఆలస్యమవుతూ ఉంటుంది. అందుకే ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు. కానీ ఈ ధ్యానం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి మిమ్మల్ని ఒక మనీ మ్యాగ్నెట్గా మార్చడం ప్రారంభిస్తుంది. మీరు దీన్ని కేవలం వినడం కాదు, పూర్తిగా ఫీల్ అవ్వాలి. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. కేవలం 15 నిమిషాలు కేటాయించండి. కళ్ళు మూసుకొని ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు పూర్తిగా వదిలేయండి. మరి ఇప్పుడు ఈ ధ్యాన ప్రయాణానికి మీరు సిద్ధమే కదా? అయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మీరున్న స్థితిని నెమ్మదిగా సర్దుకోండి. ఇక మీరు చేయవలసిందల్లా చుట్టూ ఉన్న శబ్దాలను పెద్దగా పట్టించుకోకూడదు. అలా పట్టించుకోకుండా మీరు ఏం చేయాలి అంటే, మీ కనురెప్పలను నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ కనురెప్పలను నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ శరీరాన్ని సంపూర్ణంగా సడలించండి. అంటే ఏ ఒత్తిడి లేదు, ఏ ఆందోళన లేదు, ఏ ఆలోచన లేదు. మీ మెడ, మీ చేతులు నెమ్మదిగా నెమ్మదిగా సడలిపోతూ ఉంటాయి, అంటే కదులుతూ ఉంటాయి. మీ ముఖం ప్రశాంతంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క శ్వాసపై దృష్టి అనేది పెట్టండి. అలా దృష్టి పెట్టినప్పుడు శ్వాస మెల్లగా వదిలేయండి. మళ్ళీ లోపలికి శ్వాస తీసుకోండి, మళ్ళీ బయటకు వదిలేయండి. ఇలా చేస్తూ ఉండండి. వదలడం, అలాగే శ్వాస తీసుకోవటం. ప్రతి శ్వాసతో మీ శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రతి శ్వాసతో మీ మనసు చాలా లోతైన నిశ్శబ్దంలోకి జారుతూ ఉంటుంది. ఇలా మీరు చేయాలన్నమాట. మీ ఏ ఆలోచన వచ్చినా దాన్ని మార్చాల్సిన అవసరం అనేది లేదు. ఆ ఆలోచనను పట్టుకోకండి, ఆ ఆలోచనను దూరం చేయకండి. అది ఎలాగైతే వచ్చిందో అలాగే వెళ్ళిపోనివ్వండి. ఎలా వస్తే అలా వెళ్ళిపోనివ్వండి. మీరు మాత్రం స్థిరంగా, ప్రశాంతంగా అలాగే ఉండండి ధ్యానంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీ ముందు ఒక కొత్త వాస్తవం రూపొందుకుంటుంది. ఇలా రూపొందుకుంటున్న వాస్తవం ఇది మీరు కోరుకున్న జీవితం. అది ఖచ్చితంగా మీరు కోరుకున్న జీవితమే. ఈ స్థితిలో మీరు ఇప్పుడే సంపన్నుడు. ఇప్పుడే మీరు ధనవంతులు. ఇప్పుడే మీరు ధనవంతులు కాబోతున్నారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంది. మీ ఆదాయం నిరంతరం పెరుగుతూ ఉంది. మీ యొక్క డబ్బు సంపద మీకు ఎక్కువగా వస్తూ ఉంది. మీ ధ్యానం అనేది ఎలా ఉండాలంటే, డబ్బు మీ వైపు సహజంగా వస్తూ ఉంటుంది. మీ శ్వాసను మాత్రమే గమనించండి. మీ శ్వాసని అలాగే గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి. తీసుకున్నారు కదా? మళ్ళీ బయటికి పూర్తిగా వదిలేయండి. ఇప్పుడు మీ ఆలోచన మీ నియంత్రణలో ఉండాలి. మీరు చేసే ప్రతి పని మీకు విలువను సృష్టిస్తుంది. మీ విలువను మీకు ఖచ్చితంగా సృష్టిస్తుంది. ఆ విలువ సహజంగానే డబ్బుగా మారుతుంది. ఆ డబ్బుగా మారిన ఆ విలువ సహజంగానే డబ్బుగా మారే తీరుతుంది. మీరు అనుకోవచ్చు, ఇదంతా సాధ్యమా అని. మీ చేతుల్లో నమ్మకంగా డబ్బు ఉంటుంది. డబ్బు ఉంది అని నమ్మండి. మీ చుట్టూ అవకాశాలు మీకోసం ఉన్నాయి. మీ చుట్టూ అవకాశాలు ఉన్నాయి. మీ శ్వాసను గమనించండి. శ్వాసను మాత్రం గమనిస్తూ ఉండండి మిత్రమా. ఒక లోతైన శ్వాసను తీసుకోండి, మళ్ళీ బయటకు మెల్లగా వదిలేయండి. ఇప్పుడు చూడండి, మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, మనసు ఎంత నిర్మలంగా ఉందో. ఇప్పుడు మీ హృదయం నుంచి ఒక ప్రకాశవంతమైన బంగారు శక్తి వెలువడుతుంది. అది మీ బయట నుంచి కాదు, మీ లోపల నుంచి. ఆ శక్తి మీ శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. మీ శరీరం అంతా వ్యాపించి ఒక బంగారు రంగులోకి మారుతుంది. మీ ప్రతి కణాన్ని తాకుతుంది. ఆ యొక్క బంగారు క్షణం మీ ప్రతి కణాన్ని తాకుతుంది. ఇప్పుడు ఆ శక్తి మీ చుట్టూ ఒక బలమైన క్షేత్రంగా కూడా మారుతుంది. ఆ బంగారు శక్తిని ఊహించండి, ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో అని. ఆ క్షేత్రమంతా సంపదలను మీ వైపు ఆకర్షిస్తూ ఉంటుంది.
మీ వైపు డబ్బుని ఆకర్షిస్తుంది. కానీ మీరు మీ శ్వాసను గమనిస్తూ ఆ శక్తిని ఊహించుకోండి. మీ ఆలోచన స్థితి అనేది మీ భావన ఈ వాక్యాలను అనుభవించనంటే మనం అనుకున్న వాక్యాలను బాగా అనుభవించాలి. అంటే డబ్బు నా జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది. కానీ శ్వాసను కూడా గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తూనే ఇలా అనుకోవాలి. నేను సంపదను స్వీకరించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. నేను సంపదను స్వీకరించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. నేను డబ్బుని ఆకర్షించేదానికి అర్హుణ్ణి. నా జీవితం సమృద్ధితో నిండి ఉంది. నా జీవితం సమృద్ధితో నిండి ఉంది. ఇప్పుడు కూడా శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస మాత్రం తీసుకుంటూ ఉండాలి, వదులుతూ ఉండాలి మిత్రమా. నేను సృష్టించే విలువ నాకు ఆదాయంగా మారబోతుంది అని చెప్పుకోవాలి. నేను సృష్టించే శక్తి నాకు ఆదాయంగా మారబోతుంది. నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగుపడుతూ ఉంది. నా జీవితంలో డబ్బు, అవకాశాలు, విజయం నిరంతరంగా ప్రవహిస్తున్నాయి. నా జీవితంలో డబ్బు, నగలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకాస్త లోతుగా వెళ్దాం. అంటే మరింత శ్వాస అనేది లోతుగా తీసుకోవాలి. మాటలు కేవలం వినడం కాదు, మీ లోపల లోతుగా శ్వాసను తీసుకోవాలి. నేను సంపదని స్వీకరిస్తున్నాను. నేను సంపదకి అర్హుణ్ణి. నేను అన్నీ సాధించగలను. అర్హతను కలిగి ఉన్నాను. నేను మంచి అర్హతని కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలో చాలా సులభంగా అంటే సులభంగా వచ్చి చేరుతుంది. నా ఆలోచనలు సంపదలతో కలిసిపోతాయి. నా ఆలోచనలు సంపదతో కరిగిపోతాయి. నా అంతర్గత శక్తి నా జీవితాన్నే మార్చేస్తుంది. నా జీవితాన్నే మార్చగల శక్తి ఉంది. నీ శ్వాస అలాగే గమనిస్తూ ఉండండి. విశ్వాన్ని కూడా మనసులో కోరుకుంటూ ఉండండి. నేను సంపదను స్వీకరిస్తున్నాను. విశ్వమా, నేను సంపదను స్వీకరిస్తున్నాను. నేను అన్నిటికీ అర్హుణ్ణి, అర్హత గలవాణ్ణి. కాబట్టి నేను అన్నిటికీ అర్హత గలవాణ్ణి. డబ్బు నా జీవితంలో నిండుగా ఉంది. నా ఆలోచనలు సంపదతో కలిసిపోతున్నాయి. నేను ఇప్పుడు చాలా ధనవంతుణ్ణి. ధనం నా వైపు విపరీతంగా వస్తుంది. నా అంతర్గత శక్తి నా జీవితంలో ఒక అంతరాయంగా మిగిలిపోకుండా అలాగే నిలుస్తుంది. అలాగే మీ శ్వాసను కూడా గమనిస్తూ ఉండండి. నేను సంపదను స్వీకరిస్తున్నాను. అంటే డబ్బు, నగల్ని స్వీకరిస్తున్నాను. వాటిని అందుకోవడానికి నేను అర్హుణ్ణి. ఆ అర్హత నేను కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలో చాలా సులభంగా వస్తుంది. డబ్బు నా జీవితంలో చాలా అంటే చాలా సులభంగా వస్తుంది. నా ఆలోచనలు సంపదతో కలిసిపోతున్నాయి. నా అంతర్గత శక్తి నా జీవితాన్ని సూచిస్తుంది, మార్చేస్తుంది కూడా. నా అంతర్గత శక్తి మార్చేస్తుంది. మీ శ్వాసను అలాగే గమనిస్తూ ఉండండి. అలాగే గమనించి మీ సంపదను స్వీకరిస్తున్నాను అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండండి. ఇలా మీరు ఇలాంటి అఫర్మేషన్స్ అనేది విశ్వానికి ధ్యానం ద్వారా చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న సంపదని సాధించగలుగుతారు. విశ్వం కూడా అలాంటి అవకాశాలు కల్పించి మీకు డబ్బు అనేది విపరీతంగా రావడం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇక మనం చేయవలసిందల్లా అందిస్తున్న ఆ విశ్వానికి ధన్యవాదాలు చెప్పటం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బు, సంపద అన్నీ నాకు అవకాశాలు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.